మరొక బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లో భర్త మహేందర్ ప్యాక్ చేసి పలు భాగాలు మూసీ నదిలో పడవేశాడు. మిగతా భాగాన్ని కూడా పడేసినట్లు ప్రయత్నించేందుకు ఆ సమయంలో గది నుంచి శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వెళ్ళినటువంటి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కవర్లో ఉన్న శరీర భాగాలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో పడవేసినట్లు మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాతి భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపుల్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని, గొడవలే హత్యకు దారి తీశాయనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లో భర్త మహేందర్ ప్యాక్ చేసి పలు భాగాలు మూసీలో నదిలో పడవేశారు. మిగతా భాగాలు కూడా పడేసేందుకు ప్రయత్నించిన సమయంలో స్థానికులు ఆ శబ్దాలు గుర్తించి ఇంటికి వెళ్లడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాజశేఖర్ తన భార్యను ముక్కలుగా నరికి ఆ బాడీ పార్ట్స్ అవన్నీ కూడా మూసీ నదిలో వేసినటువంటి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహము అని తెలుస్తుంది. గతంలో ఏదైతే మేడ్పల్లి పరిధిలోని బోడుపల్లి ఈస్ట్ బాలాజీ హిల్స్ లో వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం. వీళ్ళది వికారాబాద్ సొంత జిల్లా కాగా ఇద్దరికి కూడా లవ్ మ్యారేజ్ అయింది. దాదాపు సంవత్సరంన్నర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ స్వాతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త పేరు మహేందర్ రెడ్డి. ఇప్పటికి స్వాతి ప్రెగ్నెంట్ కాగా ఆమెపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా స్వాతి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవిస్తుండగా అయితే ప్రస్తుతం గతంలో కూడా వివాదాల నేపథ్యంలో స్వాతికి ప్రెగ్నెన్సీని కూడా తీయించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతం నుంచి కూడా ఈ ప్రేమ వివాహం మహేందర్ రెడ్డితో పాటు అది కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1.5 కాలంగా కూడా ఇటు భార్యాభర్తలు మహేందర్ రెడ్డి స్వాతితో పాటు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా స్వాతితో అనేక సార్లు గొడవలు పెట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. స్వాతి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి రానియకుండా మాట్లాడుకోనియకుండా కనీసం ఫోన్ కాల్లో కూడా మాట్లాడుకోవద్దంటూ రిస్ట్రిక్షన్ విధించినట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే 10 నెలల క్రితం కూడా మరో ఇంటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ బాలాజీ హిల్స్ కి అయితే వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సుమారు 25 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. గతంలో కూడా 10 నెలలు వేరే ఇంట్లో ఉండి ఇక్కడ కాల్ చేసి వచ్చినట్టుగా కూడా మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే స్వాతిని మాత్రం కాళ్ళు చేతులు తల వేరువేరుగా ఇట్లా నరికేసి శరీర భాగాలను కూడా పారేసినటువంటి పరిస్థితి ఉంది. మూసి ఏదైతే ప్రతాప సింగారం రూట్ లో మూసి ప్రవహిస్తున్న నేపథ్యంలో మూసి కాలువలో కూడా వేసినట్టుగా మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో మూసి
ఆ ప్రాంతంలో కూడా ఇటు పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళి ఎక్కడైతే పాడేసినట్టుగా చెప్తున్నారో మహేందర్ రెడ్డిని వెళ్ళి తీసుకెళ్లి చూపించడం జరిగింది. ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా శరీర భాగాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి కేవలం ఈ కుటుంబ సమస్యలేనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇష్టం లేకుండా భార్యతో ఉండడం ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోవచ్చు, మరే పద్ధతులైన కుటుంబ సభ్యులతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇంత దారుణంగా ఒక మనిషిని ముక్కలుగా నరకాల్సినటువంటి అవసరం ఏంటి? సొంత భార్య, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్స్ లో ఎందుకు ఇంత దారుణంగా చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. రైట్, సిరివరం సుధాకర్ రెడ్డికి మజ్దూర్ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది.
తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్న తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు సిద్ధాంతపరమైన రాజకీయాలను